అన్నమయ్య జిల్లా ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ దాదాపు 30 మంది ఉంటే 10 మందిని అకారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి రావద్దని చెప్పడం జరుగుతూ ఉంది మేనేజ్మెంట్. ఎందుకని అడిగితే ఏపీఎండిసి నుంచి యాజమాన్యం మాకు లెటర్ ఇవ్వలేదు, అందుకని మేము మిమ్మల్ని తీసుకోలేదని కారణం చెప్తా ఉన్నారు. మరి ఏ లెటర్ ఆధారంగా మీరు ఇప్పటి వరకు మీరు మూడేళ్ల పాటు ఇలా కొనసాగించారని చెప్పేసి సీఈటీగా అడుగుతూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సబ్ స్టాఫ్ను అకారణంగా ఎందుకు తొలగించారు? లెటర్ రూపంలోనో లేదా మెమో రూపంలో ఇవ్వమంటే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయకపోగా ఈ నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళు ఎండలో కూర్చొని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కార్లు అడ్డపెట్టడం, బైకులు అడ్డపెట్టడం అని చెప్పేసి ఈ యొక్క మేనేజ్మెంట్ చేయడం అనేది మహిళా కార్మికుల పట్ల ఎంత వివక్ష అనేది చూస్తూ ఉంది. కనీసం 3 సంవత్సరాల పాటు ఈ సంస్థకు సేవ చేశారనేది కూడా లేకుండా కర్కశంగా వ్యవహరించడం వెనక కుట్ర ఉన్నదని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా ఓవలూరుపల్లి పోలీసులు కూడా చాలా చేశారు. కనీసం 10 మంది ఇక్కడ పక్కన దారిలో టెంట్ వేసుకుంటా ఉంటే కూడా వేయనీయకుండా చేయడం అంటే ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన కిందే చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనా కూడా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవడంతో పాటు 3 నెలల పాటు పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది. వేతనాలు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటకి ఎండేసిన పరిస్థితి అన్నమయ్య జిల్లా ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో కనబడుతూ ఉంది. దీన్ని సీఈటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సీఈటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామందులు, అన్నమయ్య జిల్లా సీఈటీ ప్రధాన కార్యదర్శి.